ఆడుకుంటూ ఉన్నాను అంతే. నాకు రాదు, ఊరికే ఆడాను. కానీ మా పేరెంట్స్ చెప్తూ ఉంటారు, నువ్వు ట్రై చేసి సాధించలేకపోయామంటే ఓకే, మళ్ళీ ట్రై చేస్తే సాధించచ్చు అంటారు. కానీ కాన్ఫిడెన్స్ వదలకూడదు. వాన ఆగిపోతుంది అనుకుంటాను. ఓర్ నాయనో, ఇదేంటి? నాకు చాలా బోర్ కొడుతుంది. బాధపడకండి పిల్లలు, వర్షం పడేటప్పుడు మనం మంచి మంచి పుస్తకాలు చదివే టైం ఉంటుంది. మంచి ఐడియాగా ఉంది. రాష్ట్ర వర్క్ మనం లైబ్రరీకి వెళ్దాం. ఏంటి లైబ్రరీగా? నేను వస్తాను, ఆగు. ఈ రోజు చదువుకుందాం ఉంటున్నాడు, అయితే నేను వెళ్ళి చదువుకుంటాను. బాయ్ అమ్మీ. ఎక్కువగా స్నాక్స్ తినకూడదు బుజ్జి తల్లి, ఇక చాలా ఆపు. నాకు ఉంచరట. నేను అనుకున్నట్టే జరిగిందే. ఇది నాకు. ఇది తింటే ఎంత బాగుంటుందో. హలో మిత్రమా, ఎలా ఉన్నావు? బయట వర్షం ఎక్కువగా ఉంది, నేను కాస్త లోపలికి రావచ్చా? సరే సరే, వచ్చి తగలడు. ఇంట్లో ఎవరు లేరు. ఆకలితో నక్కనక్కలాడుతున్నట్టున్నావు, రా. అక్కడేం చేస్తున్నావు? దాన్ని నేను తినబోతున్నాను. నోటికి అందలేదు. నీకు దూకడం సరిగా తెలియట్లేదు గురు. దీన్నే నువ్వు సర్కస్ లో చేస్తే నీకు డబ్బులు ఇస్తారు. ఈ విధంగా దబాయించడమే నీకు తెలుసు. ఎప్పుడు మారతావో ఏంటో. నీకు ఏమైంది? ఏమీ లేదు, నా కాలు కాదు, చెయ్యి ఏదో నలిగినట్టుంది. లేడీ పిల్లలాగా చంగు చంగని ఎగురుతావు కదా, ఇక నువ్వు ఏం చేస్తావు? అలాగైతే నేను హాయిగా ఇక ఆట ఆడలేనా? నేను పరిగెట్టలేకపోయినా కనీసం తినగలుగుతున్నాను, అది చాలు. ఇలాంటి రైనీ సీజనే మంచి బుక్స్ చదవటానికి సరైన సీజన్. సరైన సీజనే, కానీ నువ్వే బుక్ తీసి చదువుకోవాలి, నేను కదా. ఇందులో వరల్డ్ రికార్డర్స్ పేర్లన్నీ ఉంటాయి స్టూవర్ట్. ఇటు చూడు, ఈయనే ప్రపంచంలో ఎక్కువ పురుగులు తిన్న మనిషి. ఆయన ఫోటో కూడా ఇందులో వేశారు. స్నోబల్ కంటే చాలా చండాలంగా ఉన్నారే. ఓ, చనిపోయినవే తింటారా? హే, ఈ అబ్బాయి చూడు, స్కేటింగ్ చేస్తూ వైలెన్ ఎలా వాయిస్తున్నాడో. హే స్టూవర్ట్, నేను ఊహిస్తుందే నువ్వు ఊహిస్తున్నావా? నా బ్రదర్ ఒక వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాడు. మా పేర్లు ఈ వరల్డ్ రికార్డర్ బుక్ లో ప్రింట్ చేయించుకోవాలనుకుంటున్నాం. ఇది నిజంగా గ్రేట్ ఐడియా బాయ్స్. మిమ్మల్ని చూస్తుంటే నాకెంత గర్వంగా ఉంది. అరే రే, ఏం చేయబోతున్నాడో తెలియదు. వరల్డ్లోనే ఎక్కువ సార్లు పింగ్ పాంగ్ ఆడబోతున్నాం. రెడీ? నేను బాల్ని 8 times కొట్టాను కదా. మీరు రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే కంటిన్యూగా 9000 సార్లు ఆడాల్సిందే, అప్పుడు గానీ బ్రేక్ చేయలేరు. దానికి బోల్డెన్ సంవత్సరాలు పడుతుంది. జరిగే పనులు చెప్పండి. ఓకే, ఫ్యాన్ ఆన్ చేస్తావా? ఇంకా బబుల్ వాటర్ వేద్దాం. ఓకే, థ్యాంక్స్. ఇప్పుడు చూడు, అద్భుతం. ఎంతో హాయిగా ఆడుకొని తిరిగేవాడిని నేను ఎలాగైపోయానేంటి? స్నోబాల్, రా రా, త్వరగా రా, ఆడుకుందాం. మేము చాలా బబుల్స్ ని ఊది వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాం. ఇది వరకు ఎవరూ ఇలా చేసుండరు. దీని గురించి నువ్వేమంటావు స్టూవర్ట్? ఇదేంటి పెద్ద విషయమా? నాకు తెలిసినంత వరకు ఇది సాధారణమైన విషయం. ముందు నా కాలు బాగుపడాలి. ఇది కరెక్ట్ గా ఉంటుంది. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి. హై స్నోబెల్, నువ్వు ఎందుకు లో నడుస్తున్నావమ్మా? కావాలని నడుస్తున్నాను, క్యాట్ వాక్ నేర్చుకుంటున్నాను. ఓ, నువ్వు క్యాట్ కాబట్టా? సరే, మమ్మీతో చెప్తాను, డాక్టర్ దగ్గరికి. వద్దు వద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ ఇచ్చి నా ఒంట్లో ఉన్న రక్తం మొత్తం తీసేస్తారు. దీన్ని నేను ఎలాగైనా స్నోబెల్, నీకు దెబ్బ తగిలిందా? దీనికోసం ఇంజెక్షన్ వేయనవసరం లేదు. లేదు, నీకు తినడానికి ఏమైనా పెడితే బాగుంటుంది.
తినడానికి ఏమైనా పెడతారా? ఇది వినడానికి చాలా బాగుంది. ఓ నో! ఓ ఏంటిది? అరే పోయిందే. ఆ, ఓహో. హే, ఏమైంది ఇక్కడ? ఏంటిది జార్జ్ ఇలా జరిగింది? అయిపోయిందా? నిన్న వర్షం వచ్చినందువల్ల ఈ క్లైమేట్ చాలా బాగుంది కదూ. ఇప్పుడే అందంగా బ్రైట్ గా ఉంది. కానీ నువ్వు మాత్రం ఎప్పట్లాగానే ఉన్నావు డియర్. హే జార్జ్, నువ్వు రికార్డ్ చేయబోతున్నావు నాకు తెలుసు, కానీ జంపింగ్ రికార్డా? ఇది నీకే ఓవర్ గా అనిపించట్లేదు? మనం బాగా జంప్ చేయాలి. ఇద్దరం ఒకే టైమింగ్ లో. అది మాత్రం నా వల్ల కాదు బాబు. పర్వాలేదు, చాలా జాలీగా ఉంది కదా. ఉంటుంది పడితే ఉంటుంది చూడు. భోజనం. ఏం గురువా, ఏం చేస్తున్నావా? అది కూడా నేను నోటితో చెప్పాలా? లోపలికొచ్చి చూడు. చేప, చికెన్ ఎన్నెన్నున్నాయో చూడు. చికెన్ ఎంత బాగుందో చూసావా? కొంచెం తింటావా? కొంత ఏం కొంత, మొత్తం తినేస్తా. ఇప్పుడే నాకు విషయం అర్థమయ్యింది. దెబ్బ తగిలిందంటే జాగ్రత్తగా చూసుకుంటారు అని. ఓ అలాగా. కానీ కాలు బాగుపడిందంటే మళ్ళీ ఇలా చూసుకోరే. నీ కాలు నయమైతే కదా. ఎప్పటికీ నీ కాలు నయం కాకుండా నేను చేస్తాను. ఆ, నువ్వేమంటున్నావో నాకు బాగా అర్థమైపోయింది. నా విరిగిపోయిన కాలుని. వీళ్ళంతా ఎక్కడికి వెళ్లారు? ఆ, ఓ, వచ్చేసినట్టున్నారు. నా ఫ్రెండ్ ఫిషింగ్ ట్రిప్ కి పిలుస్తున్నాడు. మనం వెళ్తే ఎలా ఉంటుందంటావు డియర్? ఏయ్, ఓ, నువ్వు ఇంకా ఎక్కువగా టూనా తింటే నీ ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుంటా. ఏంటి ఎక్కువగానా? ఆ, ఆ, ఈ కాలు ఎప్పుడు ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది. ఆ, ఓహో, ఏంటి స్నోబెల్, ఏమైంది నీకు? నీ కాలు ఇంకా అలాగే ఉందా? ఆ, నీ ఐడియా బాగా వర్కౌట్ అయింది. మందుకు బదులు చాలా బాగా తిండి పెడతారు. మమ్మీ డాడీ మాకు డబ్బులుంటే ఇవ్వరా? అయితే మీరు ఇంకా రికార్డు బద్దలు కొట్టలేదా? మీరంతా ఇది టైం పాస్ కోసం చేస్తున్నారనుకున్నానే. అవును, టైం పాస్ గానే చేస్తున్నా. ఆ టైం పాస్ లోనే రికార్డ్ చేస్తే బాగుంటుంది కదా అని. ఓకే, మిమ్మల్ని నిరాశపరచాలి. మనం డబ్బుల కోసం హుండీ పగలగొట్టాలనుకుంటాను. ఇదే ఓవర్ హైట్ అయిపోయింది బాబు. ఇప్పుడు మనకి 65 అయిపోయింది. 65 ఏనా? కానీ మనకి 500 కావాలిగా. ఏంటిది డాన్స్ ఆడుతుంది? అమ్మయ్య, మొత్తం పోయింది. సారీ స్టూవర్ట్. సారీ, పర్వాలేదులే. మనం ఓడిపోతేనే గెలుస్తాం. వరల్డ్ రికార్డ్ చేయడానికి నాకు ఇంకొక ఐడియా దొరికింది. వీడు ఓవర్గా ఆలోచిస్తున్నాడే. ఇది నిజంగా సూపర్ ఐడియా జార్జ్. అమ్మే, ఎప్పుడెలా ఉంది? సూపర్ గా ఉందా? పర్ఫెక్ట్. బాయ్స్, వాషింగ్ మిషన్ లో నుంచి మీ అమ్మ ఈ కాయిన్స్ అన్ని తీసింది. కొంచెమే, కానీ అవన్నీ మీకు యూస్ అవుతాయి కదా. థ్యాంక్స్ డాడీ. ఇది నిజంగా చాలా మంచి ఐడియా సన్. మేము ఈ వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇలా చూడండి, ఈ రికార్డ్ ని చేసింది ఈయనే. కానీ దాన్ని మేము ఇప్పుడు బ్రేక్ చేయబోతున్నాం. పేపర్ ఓవర్ వెయిట్. అమ్మమ్మ, దీన్ని నేను ఎలా చదువుతానో ఏంటో. తిప్పి వాళ్ళ రికార్డ్ ని చేశారు. ఆ బిగ్ పాప్ వచ్చి ఇక్కడికి మీ వరల్డ్ రికార్డ్ చూస్తేనే మీకు ప్రైజ్ వస్తుంది. మనం ఎందుకని పిలవకూడదు? వావ్, థ్యాంక్ యూ డాడ్. మేము దీన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఎవరది? ఏయ్, నేనే. తలగడపై పడుకో స్నోబెల్. నీ దెబ్బ తగిలిన కాలు నేలపై పడకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారే. ఇది చాలా మెత్తగా ఉంది. ఏం గురు, హ్యాపీగా పడుకున్నట్టున్నావు? భలే భలే మెత్తటి దిండు. సరే, నా వాటా ఏది? సరే సరే, మెల్లగా. థ్యాంక్ యూ. మెత్తగా ఉంది. ఈ పక్కకు రాకు, వస్తే తేడా వస్తుంది. అలా ఏం కాదు, నువ్వు ఇలాగే ఉంటే నాకే మంచి జరిగేలా ఉంది.
అలా అంటావా? ఈ కాలు ఇప్పుడు నొప్పిగా లేదు, నొప్పున్నట్టు నటించాలి. అరచి మన ప్లాన్ పాడు చేయకు. ఆ కష్టమేంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న భోజనం నేను తినాలి. ఈ కాలు ఎంతకాలం ఇలా పెట్టుకోవాలో ఏంటో. దెబ్బ తగిలిన విషయం కూడా మర్చిపోయాను. ఏ కాలుకు దెబ్బ తగిలిందో కొంచెం చెప్తావా? అరే నువ్వు దాని గురించి దిగులు పడుతున్నావా? నువ్వేం దిగులు పడకు. నువ్వు ఎలా చేయాలో నేను నటించి చూపిస్తానుగా. బాధతో ఉన్న పెళ్లి ఇలాగే నటించాలి. చాలా బాగుంది. నీ నటన చూసి నీకు కావలసినంత ఆహారం నీకే తెచ్చిస్తారు. ఇస్తారంటావా? అలా నువ్వు నటించాలంటున్నాను. వీణ్ణి నటించమనేగా చెప్పాను. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. మన ప్లాన్ మాత్రం పాడు చేయకు. క్లైమాక్స్ దాకా నువ్వు ఇలాగే నటించాలి. అర్థమైందా? ఆ, అర్థమయ్యింది. ఇప్పుడు 600. ఖచ్చితంగా దగ్గర పడి ఉంటాం. పిల్లలు ఇక్కడికి రండి. అలాగే యే! హూ! చెప్పండి డాడ్. మీ నాన్న బిగ్ పాప్ తో ఇప్పుడే మాట్లాడారు. ఆయన మనల్ని చూడ్డానికి వస్తున్నారు. యాక్చువల్ గా వచ్చే సంవత్సరం వరకు ఆయన కాల్ షీట్ ఫుల్ గా ఉంది, కానీ ఆయన రేపే ఇక్కడికి రాబోతున్నారు. వావ్, థ్యాంక్స్. ఏ హే అది థ్యాంక్స్ డాడ్. ఇది నిజంగా సూపర్ వార్త. మా దగ్గర ఇంకో సమాచారం కూడా ఉంది. అదేంటంటే అది మీరనుకుంటున్నట్టు సంతోషమైన విషయం కాదు. ఇది బిగ్ పాప్ యొక్క పాత పుస్తకం. కొత్త పుస్తకం కొద్ది రోజుల క్రితమే వచ్చింది. అందుకని మీరు రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఇంకా కష్టపడాలి. 1238 కాయిన్స్ నా. ఇది బ్రేక్ చేయాలంటే బోల్ని సంవత్సరాలు అవుతుంది. అప్పుడు చేసిన ఆ చిన్న అమ్మాయే ఇప్పుడు పెద్దదయ్యి మళ్ళీ ఆ రికార్డ్ చేసింది. మనం ఎందుకు ట్రై చేయకూడదు? మనం మళ్ళీ ట్రై చేసి బాగా వరల్డ్ రికార్డ్ చేద్దాం. ఓకేనా? కానీ ప్రాబ్లమే అదే కదా, మనకి సీలింగ్ అడ్డుంటం వల్ల మనం ఇంకా కాయిన్స్ ని పేర్చలేం. మీరు దీన్ని మొదటి నుంచి మొదలు పెట్టొచ్చు కదా. పైన కూడా చాలా రూమ్స్ ఉన్నాయి కదా. కానీ రేపు బిగ్ బాబ్ వచ్చే లోపల ఈ సాధన చేయడం చాలా కష్టం. ఎందుకు మనం కొత్త చేయాలి? దీన్నే మనం పైకి తీసుకెళ్లొచ్చు కదా. కమ్మాన్. మనం ఎంత కష్టపడితే అంత మంచిది. జాగ్రత్తగా తీసుకెళ్ళు స్టూవర్ట్. ఈ రోజు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఈ డబ్బుల్ని లైన్ గా పెట్టడానికి మేము ఇది కనిపెట్టాం. బాగుంది కదా. చాలా మంచి ఐడియానే. ఊప్స్, జాగ్రత్త స్టూవర్ట్. ఊప్స్. ఓ అయ్యో పాపం. ఇక నా వల్ల కాదు. చాలా కష్టంగా ఉంది కదా. జీవితంలో అందరికీ సమస్యలుంటాయి. బిగ్ బాబ్ కాసేపట్లో వచ్చేస్తారు. కాయిన్స్ ని కింద పడేసి వరల్డ్ రికార్డ్ చేశావా అని నవ్వుతారు. మీరిలా బాధపడుతూ ఉండడం వల్ల ప్రయోజనం లేదు. కొంచెం టోనా తిని చూడండి. టోనా? అయ్య బాబోయ్. చాలా మంచి వాసన వస్తుంది. చాలా ఫ్రెష్ గా చేస్తున్నారు. అమ్మా నన్ను కొంచెం చూడండి. ఓ అయ్యో స్నోబెల్. అటుపక్క వెళ్ళొద్దు, ఈ పక్క వెళ్ళండి. మిస్టర్ అండ్ మిస్సెస్ లిటిల్, ఇక్కడ పెళ్లికి దెబ్బ తగిలిందన్నారు. అవును సార్, మీరు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఈయనకి పని లేదనుకుంటాను. పాప స్నోబెల్, వీడికి తప్పకుండా ట్రీట్మెంట్ కావాలి. ఈయనేం చేస్తాడో అర్థం కావడం లేదే.
హలో స్నోబాల్, నేను నీకు గుర్తున్నానా? నిన్ను మర్చిపోను, నాకు సూది వేసింది నువ్వేగా. కొద్ది రోజులుగా తను కుంటుకుంటూనే నడుస్తోంది. ఆ, ఈ ఎక్కడ పడితే అక్కడ చెయ్యొద్దు. కొంచెం కొంచెం కిందకి వెయ్యిగో. సమస్య ఏమిటో కనిపెట్టి ఏం చేస్తున్నాడు ఈయన? నో ప్రాబ్లం, ఒక చిన్న బెనుకు మాత్రమే. నొప్పిని కనిపెట్టడానికి ఎంత టైమా? వీడు బాగా నడిచేదాకా ఈ మందు మీరు కంటిన్యూగా వాడుతూ ఉండాలి. పెనాయిల్ నోట్లో వేసి కడిగినా దీని వాసన పోదనుకుంటాను. ఓ మనం వేరే ఏదైనా రికార్డ్ చేద్దామా? హే స్టూవర్ట్, మనకింకా కాసేపే మిగులుంది. సరే, మనం ఏదైనా పెద్ద రికార్డ్ ని చేయలేకపోతే చిన్న రికార్డ్ ని చేసేద్దాం, ఓకేనా? అట్లీస్ట్ ఒక టైం పాస్ కోసమైనా చేద్దాం. ఓడిపోతాను అనుకున్న సమయంలో నువ్వే నాకు ధైర్యాన్ని ఇచ్చావు. చూసావా, దీన్ని పీనట్ బటర్ తో చేశారు. సూపర్ గా ఉంది కదా? చూస్తుంటేనే నోరూరుతుంది కదూ. ఏంటి పిల్లలు, మీకోసం నేను చాలా టోనస్ తయారు చేశాను, వచ్చి తింటారా? హే, అలా అయితే ఇదే లోకల్ అతిపెద్ద ట్యూనా శాండ్విచ్. కానీ రికార్డ్ ఇంకా తయారవలేదు డాడీ. మమ్మీ, నాకు కొంచెం సహాయం చేయండి ప్లీజ్. నీ మాట విన్నందుకు నాకు ఈ శాస్తి జరగవలసిందే, ఇంకా జరగాలి కూడా. ఆ, ఎక్కడి నుంచో వాసన అదిరిపోతోందే. ఇంకా కొంచెమే బ్యాలెన్స్, తర్వాత రికార్డ్ అయిపోతుంది. స్టోవర్ట్, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఈ రికార్డ్ కోసమే చేస్తున్నావు. రికార్డ్ అయిపోగానే తినేయచ్చులే. నీ రికార్డులు నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. బాయ్స్, మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు. నమస్కారం, నేనే బిగ్ పాపని. మేమే లిటిల్ బ్రదర్స్. మేమే ఈ శిల్పాన్ని తయారు చేశాం. లిబర్టీ స్టాచ్యూ చాలా బాగుంది. ఈ రోజు నాకు బాగా ఆహారం దొరికినట్టే. ఆ, ఇదేంటిది ఈ రంగులో మారింది? అంతేకాదు, నాకు నచ్చిన కలర్లో కూడా ఉంది. రుచిగా ఉంటుంది. దీన్ని చాలా బాగా చూడాలనుకుంటాను. అరే, సమస్య సృష్టించడానికే కొంతమంది వస్తూ ఉంటారు. అది గాని కింద పడిందంటే మనకి తిండే దొరకదు. థ్యాంక్ యూ స్నోబాల్, నువ్వు అదర కొట్టేశావు. స్నోబెల్, థ్యాంక్ యూ. అదర కొట్టావు స్నోబెల్, నువ్వు మా రికార్డ్ ని కాపాడావు. హే స్నోబెల్, నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. నాకు ఏమీ కాలేదు కదా? దానికి ఏమీ అవ్వలేదు స్నోబాల్, థ్యాంక్ యూ. మీ అందమైన పిల్లి ఈ స్టాచ్యూని చాలా బాగా కాపాడింది. కంగ్రాచ్యులేషన్, మీరు బిగ్ పాప్ లో స్థానం సంపాదించారు. ఎస్, సాధించాం. మేము అప్పుడే చెప్పాం కదా. ఇది నీకోసమే స్నోబెల్, నువ్వు నువ్వుగానే ఉన్నందుకు. మీరు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. నేను జార్జ్ ఒకసారి ఓడిపోయినప్పుడు మళ్ళీ ట్రై చేయకపోతే సాధించలేకపోయే వాళ్ళం. ఒకసారి ట్రై చేసినప్పుడు ఓడిపోతే దాన్ని వదిలేయకూడదు, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. అందుకే మేము విజయం సాధించాం.